ఇంకెన్ని గుర్తు చేయాలి నేను పోతప్పుడు చెప్పు. స్పూన్ తీసుకున్నావా, కచ్చిప్ తీసుకున్నావా, ఫోన్ తీసుకున్నా అడుగుతున్నా కదా. స్కూల్ దూరం ఉంటే ఏం చేస్తావు? హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారుగా పొద్దున మా సారు స్కూల్‌కి పోయిండు. ఈరోజు సాటర్డే అనమాట. పిల్లలకి స్కూల్ లేదు. ఇంకా స్కూల్‌కి పోయిన తర్వాత ఏదో పేపర్స్ మర్చిపోయిండంట. ఇగ నేను తీసుకురా అంటే ఇగ ఎప్పుడు ఆడ గోడకు ఇస్తా కదా! ఆడికి పోయి ఇచ్చొచ్చిననమాట. అది కూడా మా పక్కనే ఉంటది. మా పక్కనే అంటే ఇప్పుడు మేము ఉండే లైన్‌లోనే ఆయనది స్టాఫ్ రూమ్ ఇక్కడనే ఉంటదనమాట. ఏది మర్చిపోయినా కూడా ఆళ్ళకేం చేస్తా. కొన్నిసార్లు బాక్స్ లేట్ అయినా గూడా అటు నుంచే పంపిస్తారనమాట. ఇంకా ఆయనకు ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు ఇంట్లో పని చేసుకొని, ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. ఈరోజైతే పిల్లలకి బఠానీ కర్రీ వండుతున్నాననమాట. మా వాళ్ళు పచ్చి బఠానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దాంట్లో బఠానీ ఎక్కువేస్తే ఇంకా ఇష్టమనమాట. ఈరోజు బఠానీ టమాటో కర్రీ అయితే వండేస్తున్నాను. ప్రాసెస్ చూస్తే మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ముందుగా అయితే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర ఏసుకొని, ఒక ఆనియన్ ఏసుకున్నాను. ఆనియన్ ఫ్రై కాగానే పచ్చి బఠానీ అయితే వేసేసుకొని అటు ఇటు కలిపేసుకున్నాను. ఇక్కడైతే 4 టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుందనమాట. టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని, కొంచెం ఉప్పు, తర్వాత కారం, ధనియాల పొడి ఏసుకొని, కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంత ఫాస్ట్‌గా ఎందుకు చెప్తున్నావు అక్క అని చెప్పేసి మీరు అడగొచ్చు. నిన్న చెప్పినా కదా! నేను నాన్న జోబులో నుంచి పైసలు తీయడం వల్ల నాన్నకైతే చాలా బాధగా అనిపించిందని. అంతటితోనే నేనైతే చాయ్ బంద్ చేశాను. ఇది 6థ్ క్లాస్‌లోనే జరిగిందనమాట. ఆ 6థ్ క్లాస్‌లోనే నాకైతే చాలా విషయాలు తెలిసొచ్చాయి. నాతో పాటు మా అక్క కూడా మా పరిస్థితి అయితే అంతంత మాత్రమే ఉండేది. అప్పటిదాకా జాలీగా గడిచిపోయిందనమాట. ఎక్కడ చూసినా హ్యాపీగా అనిపించింది. ఎలాంటి ఆలోచనలు మైండ్‌లోకి రాలేదు. 6థ్ క్లాస్ నుంచి ఏంటి అంటే మమ్మల్ని చూస్తూ పక్కనోళ్ళతోని పోల్చుకుంటూ అయితే మేమేంటి, మా లైఫ్ ఏంటి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను దీంట్లో నాకు అనిపించిన విషయాలు మాత్రమే చెప్తాను. ఎందుకంటే మా అక్కకి ఏమనిపించిందో అవి నేను చెప్పలేను కదా! నాకు తెలియవు కూడా. అయితే మేము 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అప్పుడు సండే వస్తే మా ఇంటి పక్కన, ఇంటి ముంగడ అందరికీ స్పెషల్ అనమాట. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా సండే వస్తే మా ఇంటి పక్కన వాళ్ళు, ఆఖరికి మా పెద్దమ్మ వాళ్ళు కూడా మటన్ కర్రీ వండుకునేది. ప్రతి సండే మా ఆడకట్టుకు మొత్తం కొంచెం హడావిడిగా ఉండేదనమాట. ఎందుకంటే ఎవరైనా చికెన్‌కి పోతారు కదా! చికెన్‌కి పోయేటప్పుడు అప్పుడేంటి అంటే అందరూ ఇలా సొంత పనులైతే చేసుకోగలిపోయేది. పక్కనోళ్ళు ఎవరైనా పోతే వాళ్ళకి అప్పజెప్పేవాళ్ళనమాట. అట్లా బయటికి పోయినప్పుడల్లా అంటే ఇంటి ముందు నిలబడ్డప్పుడల్లా "అరే! చికెన్ తీసుకురారా, అర్ధ కిలో చికెన్ తీసుకురారా" అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారుగా. అప్పుడు నాకనిపిచ్చేది ఇక్కడ మా ఆడకాడికి అందరూ సండే వచ్చిందని చెప్పేసి మంచిగా చికెన్ కర్రీ వండుకుంటారు. మటన్ వండుకుంటారు. కానీ మేము అస్సలు ఒక్క సండే గూడా ఒక్కసారి గూడా మటన్, చికెన్ ఎందుకు వండుకోము అని చెప్పేసి నేను ఒకటే ఆలోచిస్తుండేది. ఇగ సండే వస్తే మా ఆడకాడికైతే ఒకరు మేకని కోసేవాళ్ళు. అయితే ఆ మేకని కోయడానికి మా నాన్నని పిలిసేవారనమాట. పొద్దుగాల 4 గంటలకు పోయి ఆ మేకని కోసేటప్పుడు, తర్వాత ఆ మాటలు ఒక 10 మంది అట్లా కూడిండ్రనుకో ఎట్లుంటది చెప్పండి, చాలా హడావిడి ఉంటది. ఒకటే శబ్దాలు వినిపిస్తాయనమాట. వీళ్ళేమో ఇంత మంచిగా మటన్, చికెన్ అన్నీ తెచ్చుకొని సండే స్పెషల్ అని వండుకుంటారు. మా అమ్మ, నాన్న ఎందుకు వండుకోరు అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఇంకోటి, అది ఆ మేకని కోసేటప్పుడు ఆ సప్పుడ్లతోని ఇంటి ముంగడ హడావిడిగా అటు ఇటు చేస్తూ ఉంటారు కదా! ఈ హడావిడితోనే అర్థమయ్యేది. ఓహో! ఈరోజు సండే గదా! అందరి ఇంట్లో మటన్, చికెన్ ఉంటది అని జెప్పేసి నేనైతే చాలా సాడ్‌గా అనుకునేదాన్ని. ఎందుకు అంత సాడ్ అంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా సండే రోజు చికెన్ కానీ, మటన్ కానీ వండిందే లేదనమాట. మా అమ్మ ఏమైనా పనికి పోతది కదా! పొద్దుగాల ఏదో ఒక కూరొండి పనికి పోవడం అట్లా చేసేది. నేనేమో ఇంట్లోనే ఉంటాం గదా! అప్పుడు మనం చిన్నోళ్ళం కదా! పొద్దునదాకా ఏం పనుంటది? ఎంతో కొంత అన్నం తినేసి ఇంకా బయట అక్కడ, ఇక్కడ ఆడుకోవడం ఇదొక్క పనే గదా! అయితే నేను ఆడుకుంటప్పుడు పోయినప్పుడేమో మా అమ్మ బెండకాయనో, గోకరకాయనో, తర్వాత పుంటి కూర, దోసకాయ ఇది వండేదనమాట. మా ఫ్రెండ్స్ ఇగ కొద్దిసేపు ఆడుకోగానే వాళ్ళకి ఆకలి కాంగానే పోయేదనమాట. 12 అట్లా అయినా గూడా ఆల్రెడీ తినొచ్చినా గూడా చిన్న పిల్లలు ఎట్లుంటారు.
ఆ! నేను అన్నం తినొచ్చినంక ఆడుతా అని జెప్పేసి మా ఫ్రెండ్స్ అనేది. అంటే "ఏం కూరనే ఈరోజు మీది" అని అడుగుతాం కదా! "ఈరోజు సండే కదనే మా డాడీ చికెన్ తెచ్చిండు" అని జెప్పేసి చెప్పగానే నాకు బాధ అనిపిచ్చేదనమాట. ఒకరోజు అట్లనే ఊకే ఇదంతా చూసి చూసి నేను మా అమ్మకాడికి పోయిన. "అమ్మ ఈరోజు ఆదివారం గదా! నాకు ఖచ్చితంగా చికెన్ గావాలి. ఇయాల ఆదివారం వచ్చింది చికెన్ తే తే" అని జెప్పేసి గట్టిగా అమ్మ కాడికి పోయి అరిసాననమాట. నాకు చికెన్ గావాలని జెప్పేసి మస్తు గోల చేసిన. మా అమ్మ ఉండి గదా! అప్పుడు నేను పనికి పోతున్నా గదా! సాయంత్రం వచ్చినంక నాన్న తెస్తాడు వండుతా అని చెప్పేసి అన్నారు గానీ, ఎప్పుడైనా సరే సండే మేము నాకు తెలిసినంత వరకు చికెన్ తెచ్చుకున్న రోజే లేదనమాట. ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత ఇప్పుడిప్పుడే మంచి మంచి ఫుడ్ తింటుర్రు మా అమ్మ, నాన్న. "ఏంటక్క మరి మీరు చికెన్, మటన్ ఎప్పుడు వండుకోలేదా?" అని చెప్పేసి మీరు అడగొచ్చు. వండుకునే వాళ్ళం నెల రోజులకు ఒకసారి. ఎట్నో వర్షం పడి కురిసినట్టుగా ఉండే ఆ టైంలో అనమాట. అది కూడా ఎప్పుడో ఒకసారి నాన్న నైట్ టైంలో హాఫ్ కేజీ అట్లా తెచ్చేవాళ్ళు. ఇంకా అప్పుడైతే వండుకొని తినేసేవాళ్ళము. ఇగ నేను అప్పుడే అనుకున్నాను, ఇంకేంటి అంటే నేను పెద్దగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత రోజు సండే రోజు చికెన్ తెచ్చుకోవాలి. రోజు తినాలి అని జెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మిస్ అయినా గదా! సండేలు. వీళ్ళందరేమో సండే చికెన్ అని జెప్పేసి ఎంజాయ్ చేస్తుండేరు. మాదేమో అట్లా గాలేదు గదా! ఈ సిట్యుయేషన్ అయితే నా పిల్లలకి రావద్దు. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలని జెప్పేసి అప్పుడే ఎట్లా మనం ఎంత చిన్నగా అయినా గూడా, ఎంత పెద్దగా అయినా గూడా ఏం ఆలోచిస్తామంటే మన లైఫ్ ఇంకా ఎవరికి ఉండొద్దు. మనతోనే లాస్ట్ అయిపోవాలి. ఇంకా మనకు ఉండేవాళ్ళు అక్కలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని, లేకపోతే మనకు పుట్టే పిల్లలు గాని వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలని జెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! గిట్లయితే సండే రోజు చికెన్ తెచ్చుకోవాలి, చికెన్ తినాలని జెప్పేసి సిక్స్త్ క్లాస్ నుంచి అనుకుంటూ వస్తున్నాను. కానీ అది ఎప్పుడు తీరిందంటే నా పెళ్ళైన తర్వాతనే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ గూడా సండే ఖచ్చితంగా చికెన్ తెస్తారనమాట. అప్పుడు నేను అనుకునేది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఎంత బావుండునో వాళ్ళకి ఫోను జేసి, ఈరోజు మాది చికెనే, చికెనే అని జెప్పేసి సంకలు గుద్దుకుంటూ చెప్పుకునేదాన్ని అని జెప్పేసి మస్తు నవ్వొస్తుంది ఇప్పుడైతే నాకు. ఇక నేను సెకండ్ అనుకున్నది ఏంటి అంటే ప్రతి దసరాకు మేము బట్టలు కొనుక్కోవాలి. పెళ్ళైన తర్వాత మా పిల్లలకి ప్రతి పండుగకు బట్టలు కొనియాలని జెప్పేసి నేను అప్పుడే ఫిక్స్ అయ్యాననమాట. విషయం ఏంటి అంటే నాది 2014లో 10థ్ క్లాస్ అయితే అయిపోయింది. 2016 దాకా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నేను దసరాకి మంచి బట్టలు కొనుక్కోవాలని జెప్పేసి అప్పటినుంచే అనుకునేవాళ్ళం. ఏంటి అంటే ఇక్కడ దసరా పండుగ అయినప్పుడు మా ఊర్లో చాలా మంచిగా చేస్తారనమాట. అందరూ కొత్త బట్టలేసుకొని సాయంత్రం పూట జమ్మికి పోతారు గదా! అది ఏడనైనా జరుగుతది. కాకపోతే నేను మా ఇంటి పక్కన సిట్యుయేషన్ చూషిన గాబట్టి వాళ్ళకి, మాకు పోల్చుకుంటే కొంచెం తేడా ఉండేదనమాట. మేమేమో ముగ్గురం బిడ్డలం కదా! అయితే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే ఉంటారు గదా! వాళ్ళందరూ ఏంటంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ప్రతి దసరాకు బట్టలు కొనుక్కునేది. వాళ్ళ అమ్మ, నాన్న గూడా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఇద్దరుంటే, ముగ్గురుంటే మిగతా రోజులలో తేకపోయినా గూడా దసరాకైతే కంపల్సరీ తీసుకొచ్చేవాళ్ళు. ఒకవేళ దసరాకు మిస్ చేసిన పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు దీపావళికి తీసుకొచ్చేదనమాట. దీపావళికి మాకందరికీ నోములుంటాయి గదా! అయితే మా స్వప్నక్క గూడా ఏంటి అంటే పెద్దనాన్న అక్కకి కూడా ప్రతి దసరాకి మంచిగా బట్టలు కొనిచ్చేవారు. మా సంధ్యకు, మా శివకు. ఇగ మా నాన్న ఉన్నాడు గదా! మేము అంతంత మాత్రమే కాబట్టి మా మనవరాళ్ళకు పెళ్ళైనా సరే పిల్లలకైతే ఎప్పుడు దసరాకైతే నాన్న బట్టలేం కొనీయలేదు. 1, 2 సార్లు తప్ప అంతేం కొనీయలేదు. అది కూడా అక్కకైతే సారీ గూడా ఇప్పటికైతే కొనీయలేదు. ఇప్పుడిప్పుడే అన్నీ అయితే జరుగుతున్నాయి. అంటే పండుగలకు మాత్రం కొనీయలేదనమాట. మాకు కూడా అంతే. మేమేమో ఇగ ఎప్పుడో ఒకప్పుడు తీసుకున్న బట్టలుంటాయిగా అవేసుకున్నప్పుడు, పక్కనోళ్ళయి కొత్త బట్టలు చూసినప్పుడు మేము గూడా దసరాకి ఖచ్చితంగా బట్టలు కావాలని జెప్పేసి మా అమ్మ, నాన్నతోనే గట్టిగా కొట్లాడి, ఏడ్చి, అన్నం తినని రోజులు గూడా ఉండేయన్నమాట. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఒక పెళ్ళయ్యి 40 ఏండ్లు అట్లా అయితుంది. వాళ్ళకి ముగ్గురు బిడ్డలున్న వాళ్ళు గూడా దసరాకి బట్టలు తీసుకొని, పట్టు చీర తీసుకొని, జాకెట్ కుట్టుకొని వేసుకునేవాళ్ళు. కానీ మా అమ్మకు, మాకైతే లేకనే లేకపోయేది. ఇగ ఇట్లా అడుగుతుంటే, అడుగుతుంటే మా నాన్న ఏం చేశారంటే ఒక దసరాకి నాకు గొనిచ్చేది, ఒక దసరాకి మా అక్కకి గొనిచ్చేదనమాట. ఈ సంవత్సరం నాకు దసరాకి బట్టలు కొనిస్తే, మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కకి గొనిచ్చేదనమాట. అట్లుండేది. అది గూడా ఒక 2, 3 ఏండ్లు కొనిచ్చిండు. ఆ తర్వాత ఏం కొనీయలేదు. సిక్స్త్ క్లాస్‌లో అడిగితే, నైన్త్ క్లాస్ వరకైతే మా నాన్న బట్టలు కొనిచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ దసరాకైతే బట్టలు కొనియడమే మానేషిండు.
అప్పుడు ట్రెండింగ్ బట్టలొచ్చేసి పట్టు లంగా, తర్వాత లంగా ఓణి, ఆ తర్వాత పటియాలా పాయింట్ అని జెప్పి, టాప్ అని జెప్పేసి వచ్చేదనమాట. ఈ 3 ట్రెండింగ్ ఉంటే తర్వాతొచ్చేసి అనార్కలి డ్రెస్సులు, నెట్టు డ్రెస్సులుంటాయిగా ఇవనమాట. అప్పుడేమో మా ఫ్రెండ్స్ దసరాకి బట్టలు కొనుక్కున్నాంక ఇవి అనార్కలి డ్రెస్సు, ఇది పటియాలా పాయింట్ అని జెప్తూ ఉంటే నాకు గూడా కావాలి అని జెప్పేసి చాలా బాధేసేదనమాట. నేను అప్పుడే అనుకున్నాను. నేను ఖచ్చితంగా ప్రతి దసరా పండుగకి మా పిల్లలకి బట్టలు కొనియాలి. నేను కొనుక్కోవాలి. పెద్దయిన తర్వాత ఏదో ఒక పని చేసి అందరికీ అమ్మకి, నాన్నకి, అక్కలకి బట్టలు కొనుక్కోవాలని చెప్పేసి అప్పుడు బాగా అనిపిచ్చేది. ఇంకోటి నన్ను బాగా బాధించే విషయం వచ్చేసి బర్త్‌డే అనమాట. ఇప్పుడు మేము మా అమ్మకి చాలా లేట్‌గా పుట్టాము. ఇప్పుడు నాతోటుండే నా ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళనమాట. అయితే వాళ్ళు సిక్స్త్ క్లాస్‌లో వాళ్ళ పేరెంట్స్ అంటే పెద్దమ్మాయి ఉంటే వాళ్ళ పేరెంట్స్‌కి అన్నీ కొంచెం తెలిసే ఉంటాయి గదా! అయితే వాళ్ళ పిల్లలకి బర్త్‌డేస్ చేసేవాళ్ళనమాట. బర్త్‌డేస్ అంటే ఏముంది ఒక కొత్త డ్రెస్ ఏసుకొని, ఆ తర్వాత చాక్లెట్స్ గ్రీన్ యాపిలు, గ్రీన్ మ్యాంగో అని జెప్పేసి అప్పుడు ఆ చాక్లెట్స్ ఉండే. ఆ చాక్లెట్స్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఫస్ట్ టీచర్లందరికి ఇచ్చిన తర్వాత క్లాస్‌లో పిల్లలందరికి ఇచ్చేసి బర్త్‌డే చేసుకునేది గదా! కానీ నేను, మా అక్క అయితే ఎప్పుడు అట్లా బర్త్‌డే చేసుకోలేదు. ఇప్పటి వరకు అంతే. ఇప్పుడిప్పుడే మా అక్క పెళ్ళైన తర్వాత కేక్ కట్ చేస్తుంది. నాకైతే అది గూడా లేదనమాట. నేను అప్పుడే అనుకున్నాను. ఖచ్చితంగా నేనైతే ప్రతి ఇయర్ మంచిగా బర్త్‌డే జేసుకోవాలి. కేక్ కట్ చేయాలి. హడావిడి ఉండాలని జెప్పేసి. ఏంటి అంటే మనము ఎలాంటి డేస్ అయితే మిస్ అవుతామో అవి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా 10 ఏండ్లకైనా, 20 ఏండ్లకైనా చేయాలి అనిపిస్తది గదా! నాకు గూడా అట్లనే అనిపిచ్చేది. నా ఫ్రెండ్స్ బర్త్‌డేస్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫేస్‌లలో ఉండే ఒక మంచి హ్యాపీనెస్ అనమాట. సాయంత్రం టైంలో ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గర వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అయితే పిలిచేదనమాట. ఇంటికి పిలిస్తే సేమియా చేసి గ్లాసులలో పోసి ఇచ్చి ఒక చిన్న పార్టీ లెక్క చేసేవారు. లేదు అంటే థమ్స్ అప్ అనమాట. ఇలా నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయి నేను సేమియా, థమ్స్ అప్, కేక్, బూందీ కూడా తినేసి వచ్చాను వాళ్ళ బర్త్‌డేస్‌కి. కానీ నాకే బర్త్‌డే లేదు అని చెప్పేసి కొంచెం బాధగా అనిపించేది. అదే టైంలో ఇప్పుడు బర్త్‌డే చేసుకోకపోయినా ఎప్పుడో ఒకసారి చేసుకుంటా అని చెప్పేసి అనిపించేది. ఇంకోటి నేను ఇలా బాధపడుతున్నాను గదా! నా బర్త్‌డే చేస్తలేము, నా బర్త్‌డే లేదు, నేను చాక్లెట్స్ ఇస్తలేను అని చెప్పేసి ఇలాంటి పరిస్థితి నా పిల్లలకి రావద్దు. వాళ్ళ బర్త్‌డేస్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి స్పెషల్‌గా బర్త్‌డే అయితే చేయాలి. కొత్త బట్టలు తేవాలి, చాక్లెట్స్ తేవాలి, ఎన్నో బెలూన్స్ తెచ్చి మంచిగా డెకరేట్ చేసి వాళ్ళకి ఒక మంచి హ్యాపీనెస్ ఇయ్యాలని చెప్పేసి అప్పటినుంచి అనుకునేదాన్ని. ఇప్పటికి నా డ్రీమ్ అనమాట. మా పిల్లల బర్త్‌డేస్ అయితే నాకు చాలా సింపుల్‌గా చేసిన ప్రతిసారి బాధ అనిపిస్తది. అయినా గూడా ఇక్కడ బీహార్‌కొచ్చాం గదా! ఇక్కడ మాకంటూ ఎవరు లేరు అనే బాధ కూడా ఉంటదనమాట. సో, ఎవరూ లేనప్పుడు మేము నలుగురమే ఉన్నప్పుడు మా లైఫ్‌లో ఇంకా అకేషన్స్ ఏముంటాయి? రోజువారీగా తినడం, వండడం, పిల్లల్ని చదివించడం, చూసుకోవడం ఇవేగా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది నాకు. ఇంకా ఆ క్లాస్‌లోనే అనిపిచ్చేదనమాట. మేమంత లేనోళ్ళమా అసలు? మాకు సండే వస్తే చికెన్ ఉండదు. తర్వాత ప్రతి దసరాకు బట్టలే ఉండవసలు. మేము బట్టలు గూడా ఎప్పుడు కొనుక్కుంటామో మాకే తెలవదు. మా అమ్మ మాకు మా నాన్న కొనిస్తారా? కొనియరా? బర్త్‌డే గూడా ఉండదసలు. పిల్లల బర్త్‌డే గుర్తుపెట్టుకోరా పేరెంట్స్ అని జెప్పేసి. పిల్లల బర్త్‌డే పేరెంట్స్ చేయరా అని జెప్పేసి ఒకటే బాధ అనిపిచ్చేది. కాకపోతే మా నాన్న ఒక ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నా అని జెప్పినా గదా! నాది, మా పెద్దక్కది, మా గీతక్కది బర్త్‌డేస్ అయితే ఒక చిన్న కార్డ్‌బోర్డ్ ఉంటది చూడండి. ఒకటి గట్టిగా ఉంటది గదా! దాంట్లో రాసైతే పెట్టిండు. ఇప్పటికి మా బర్త్‌డేస్ ఉన్నాయి కానీ ఎప్పుడూ చేసుకోలేదనమాట. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు చెప్పడానికి. కాకపోతే ఇవి అన్నీ ఎమోషన్స్ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని జూసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న కొత్త రకం పెన్ ఉంటేనే ఆ పెన్ను మనకు గావాలనిపిస్తది. మన దగ్గర ఉంటే ఎంత బాగుండో అని జెప్పేసి గాల్లో మేడలు కడతాం గదా! అట్లా అదే టైంలో పక్కనోళ్ళకి అన్నీ మంచిగా ఉండి మనకేం లేకపోతే మన మనసయితే చాలా చిన్నబుచ్చుకుంటది. మా ఇంట్లో మా పరిస్థితి అలాంటిదనమాట. ఇప్పటికి నేను అనుకుంటాను. నేను అప్పుడు ఎట్లా ఫీల్ అయినో ఇప్పుడు నా పిల్లలైతే ఫీల్ గావద్దు. వాళ్ళకి మంచిగా స్పెషల్ చూయించాలి. దసరా అంటే ఏంటిది? కొత్త బట్టలంటే ఏంటివి? బర్త్‌డే రోజు చాలా స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. నా లైఫ్‌లో నేను మిస్ అయిన ఈ 3 ఎమోషన్స్ అనమాట. ఏంటి అంటే దసరాకి బట్టలు తెచ్చుకోకపోవడము, నేను ప్రతి దసరాకి ఇప్పటికి బట్టలు కొనుక్కోవాలని చెప్పేసి నా ఆశ. ఆ తర్వాత బర్త్‌డే చేసుకోలేదు. ఒక్కసారి గూడా మంచిగా బర్త్‌డే చేసుకోవాలి. సండే రోజు ఖచ్చితంగా చికెన్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అప్పటినుంచే ఉండే అనమాట ఇవన్నీ నాకు.
ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 విషయాలు మీకు చాలా సిల్లీగా ఓహ్! ఇంతేనా అని జెప్పేసి అనిపియొచ్చు. కాకపోతే ఇవన్నీ మేము పక్కన వాళ్ళని చూసుకుంటూ మేము ఫేస్ చేశాం కాబట్టి నాకు ఈ 3 విషయాలైతే కొంచెం బాధగా అనిపిస్తాయనమాట. ఇప్పుడేమో అన్నీ నార్మల్‌గానే అయిపోయినాయి. ఒకప్పుడు దసరా అంటే ఎంత మంచిగా జరిగేది. ఇప్పుడెట్లుంది ఎవరింట్లో ఆళ్ళు. అప్పుడేమో పండుగలకే మంచిగా బగారన్నం వండుకొని తినేది. ఇప్పుడేమో ప్రతిరోజు బగారన్నమే వండుకొని తింటున్నారు. అట్లయితే డేస్ మారిపోయాయి కదా! ఎంతైనా నేను అవి గోల్డెన్ డేస్ అని జెప్తాను. ఆ గోల్డెన్ డేస్ అప్పుడే నేను గిట్లా ఫీల్ అయినా అని జెప్పేసి ప్రెజెంట్ అయితే చెప్తున్నాను. మనం అనుకున్నవన్నీ జరగడానికి టైం పడుతుంది. ఎవరికైనా ఉంటదనమాట. మన లైఫ్‌లో మనకు దక్కంది ఏదైనా సరే మన వాళ్ళకి దక్కాలి. లేకపోతే మన పిల్లల ద్వారా దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలనైతే చూస్తాం కదా! నేను కూడా అంతే అనమాట. ఈరోజు వ్లాగ్‌లో అయితే బఠానీ, టమాటో కర్రీ వండేసినా గదా! పిల్లలైతే ఒక్కటే పూటకు కర్రీ అయితే అయిపోగొట్టేశారు. ఆ తర్వాత కిచెన్‌లో కొంచెం గ్యాస్ కడిగేశాను. తర్వాత అది సిమెంట్ ఫ్లోర్ ఉందిగా దాన్ని గూడా క్లీన్ చేసేసాననమాట. అయితే వాల్ పేపర్ తీసినప్పటి నుంచి కొంచెం ఎక్కువగా కడగాల్సొస్తుంది. అయితే ఆఫ్టర్‌నూనే కర్రీ అయిపోయింది గదా! నైట్ వచ్చేసి నేను పిల్లల్ని చదివిస్తున్నా అని చెప్పేసి మా సార్ అయితే ఎగ్ కర్రీ, టమాటో వండుతున్నారనమాట. టమాటోస్ అయితే ఎక్కువేసిండు. అయితే నేను చెప్పాను కదా! మార్నింగ్ నుంచి వ్లాగ్ కొంచెమే రికార్డ్ చేసిన. మరి వీడియో ఏమన్నా చేస్తావా అంటే, నేను కర్రీ వండుతేటప్పుడు నేను వీడియో తీస్తాను అని చెప్పేసి మా సార్ గూడా అన్నారు. నేనైతే పిల్లల్ని చదివిస్తున్నాను. నువ్వే తీసుకో అంటే తనైతే ఇక్కడొచ్చేసి కర్రీ వండుకుంటూ మంచిగా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ కెమెరా అయితే నేనే సెట్ చేసిచ్చిన. ఆయనేం సెట్ చేసుకోలేదు. మళ్ళా మీరంటారు గదా! "అన్నయ్య మస్తు హెల్ప్ చేస్తుండు అక్క" అని జెప్పేసి. ఎట్లైనా మీరు జెప్తారనుకోండి. ఇంకోటేంటి అంటే నేను పిల్లల్ని చదివిస్తున్నాను. తనైతే ఇలా కర్రీ చేసేస్తున్నాను. అయితే నేనంట రోజు కూరలో కారం ఎక్కువేస్తంట. ఈయన సప్పగా వండుతాడంట పిల్లల కోసము. ఇగ అయితే ఇలా కర్రీ అయితే వండేస్తున్నాడనమాట. ఈ మధ్య కాలంలో మా సార్‌కి గూడా యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఒస్తుంది. అంటే వ్లాగ్స్‌లో తను కూడా ఉండాలి. వ్లాగ్స్ చేయాలి, వీడియోస్ చేయాలని చెప్పేసి. కానీ తనకేమో టైం ఉండట్లేదు. స్కూలుకి పోతుండే, వస్తుండు, క్వెషన్ పేపర్స్ చేసుకుంటుండు. ఈరోజు వ్లాగ్ ఉందా? అప్‌లోడ్ చేస్తున్నావా? లేదా? అని చెప్పేసి రోజు అడుగుతుండనమాట. ఇంకా కర్రీ అయితే వండేసిండు. పిల్లల కోసం అయితే అన్నం తీసుకొచ్చిండు. ఇగో 2 భాగాలేసిండు గదా! ఒకవైపేమో కన్నయ్య కోసం అంట కర్రీ, ఒకవైపేమో విషు కోసం అంట. నేనైతే పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తున్నాను. ఈరోజైతే ఇలా మన వ్లాగు సింపుల్‌గా అయిపోయింది. నేను చెప్పిన నా 3 ఎమోషన్స్ ఎట్లా అనిపించినాయి గూడా కామెంట్ చేయండి. మీరు కూడా మీ లైఫ్‌లో ఏం మిస్ అయ్యారో, మీకు చిన్నప్పటి నుంచి అంటే ఇది కావాలి అని చెప్పేసి ఏ విషయాన్ని కోరుకున్నారో గూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.